భీష్ముడు చిరునవ్వుతో ధర్మజుని వైపు చూసి తన చూపులను వాసుదేవుడైన శ్రీకృష్ణుడై నిలిపి, ధర్మజా, నీ సందేహాలన్నిటికీ నా చివరి సమాధానం లీలా మానుష విగ్రహుడైన ఈ శ్రీకృష్ణుడే అంటూ చేతులు జోడించి జగత్ యపుం దేవదేవమనంతం పురుషోత్తమం అంటూ ప్రారంభించి విశ్వం విష్ణుర్వ షట్కారో భూత భవ్య భవత్రభు అంటూ విష్ణు సహస్రనామావళిని విధాలుగా కీర్తిస్తూ విశ్వ కళ్యాణ కాంక్షతో ఈ మానవాళికి అందించాడు. అదే ఏకాగ్రతతో శ్రీకృష్ణుని చూస్తూ ఊర్ధ్వలోక ప్రయాణానికి అనుమతి ఇమ్మని కోరాడు. శ్రీకృష్ణుడు దీవిస్తూ, గాంగేయ, నీ భక్తి పారవశ్యం నాకు ఆనందం కలిగించింది. మాఘ శుద్ధ ఏకాదశి తిథిని నీ సంస్మరణ దినంగా నీకు కానుక ఇస్తున్నాను. మహామహులకు లభించే శాశ్వత పుణ్యలోకాలు నీకు లభిస్తాయి అని పలికాడు. మాఘ శుద్ధ అష్టమి తిథి రోజున భీష్ముని ఆత్మ ఈ భౌతిక ప్రపంచాన్ని వీడి పరమాత్ముడైన శ్రీకృష్ణునిలో లీనమయ్యింది. మహాభారత ఇతిహాసంలోని ఓ మహాముని మహాప్రస్థానం ఇలా ముగిసింది. భీష్మ నిర్యాణం జరిగి సహస్రాబ్దాలు గతిస్తున్నా ఆయన ప్రవచించిన విష్ణు సహస్రనామస్తోత్రం ఇప్పటికీ భాగవతుల రసాగ్రాలపై నర్తిస్తూనే ఉంది. ఆయన దివ్యవాణి విశ్వవ్యాప్తమై ప్రతిధ్వనిస్తూనే ఉంది. విష్ణు సహస్రనామ పఠనం సర్వ దుఃఖహరణం, సకల శుభకరణం. ఆ నామావళిలోని ప్రతి అక్షరము దైవస్వరూపమే, ప్రతి నామము మహామంత్రమే. అది అజరామరం. తేజో భాస్కరునకు అస్తమయం ఉండదు, త్యాగ భాస్కరునకు అస్తమయం ఉండదు.